అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుకుంటారు. మరియు వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాకు వెళ్తారు. రాత్రి సమయంలో తన లాభం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. పెళ్లి విషయానికి వస్తే కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండండి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లో కూడా మెరుగైన పరిస్థితి అనేది మీకు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ప్రేమికులకు కూడా శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. శృంగార సంబంధాలకు కూడా ఈరోజు సానుకూల ఫలితాలు అనేవి ఉన్నాయి. ఈ రోజు రాశివారికి జీవితానికి సంబంధించిన సమస్యలకు అనుకూలంగా స్పందన అనేది ఉంటుంది. మరియు ఈ రోజు తగవులకు దూరంగా ఉండ తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మరియు జీవితాన్ని అనుభవించడానికి ఆకాంక్షలను చెక్ చేసుకోవాలి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఉండేటటువంటి మీ స్వభావాన్ని మెరుగుపరచుకోగలగాలి. జీవించగలిగే కళను మీరు ఈరోజు నేర్చుకోవాలి. యోగా యొక్క సహాయం పొందటం వల్ల మీకు చాలా మంచి ఆరోగ్యం అనేది మీరు పొందగలుగుతారు. ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఈ విషయం గురించి మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి సమయం కాదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులు ఉన్నాయి. ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు నడవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి. మీరు మీ మంచి ప్రశంసలను అయితే రోజు పొందబోతున్నారు. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు ఖచ్చితమైనటువంటి విషయాల్లో మీకు ఈరోజు ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. మీకు ఇష్టమైన వారితోటి ఈ రోజు రాశివారు పారదర్శకత మరియు చంద్రిక వల్ల అంటే మీరు పారదర్శకత్వం చూపడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు రాశివారికి ఏదైనా సరే మరి పరిహారంలో చూస్తే సన్యాసులను ప్రజలు లేదా సన్యాసులు వారికి మతపరమైన ఆదేశాలను చెందినటువంటి ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి అయితే బలోపేతం అవుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితి శక్తివంతం చేస్తాయి. ఇది అలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా సరే మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకారం అనేది లభిస్తుంది. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదించగలుగుతారు. దీని వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు కొన్ని తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే వాటి మీ ప్రాధాన్యతగా గుర్తించాలి. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు ఖచ్చితమైన మీరు ఈరోజు ఖచ్చితమైనటువంటి విషయాల్లో మాత్రం ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందపరచుకునేందుకు ఈ రోజు రాశివారు వినాయకునికి లేదా విష్ణు ఆలయంలో కాంస్య దీపం దానం చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. మీకున్న దోషాలన్నీ కూడా నివారణ మార్గాలు వెళ్ళిపోతాయి. విద్యార్థులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రాశి వారికి మాత్రము ఆరోగ్యం అనేది కూడా మరి మంచి ఆరోగ్యం కూడా పొందగలుగుతారు. ఇలా చేయటం వల్ల చాలినంత సమయం మీకు ఈరోజు ఖచ్చితంగా దొరుకుతుంది. చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి. లేనిచో నష్టం తప్పదు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టులను పనిచేయడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది. రోజు మీరు బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు మీకు అందిస్తూ ఉంటుంది. ఈ రోజు మీరు మరి ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి మరి జీవితం లభించబోతుంది. పూర్తి స్థాయిలో మీరు మంచి జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి ఆ అదృష్టపు సంఖ్య గనక చూసినట్లయితే గనక 5 మరియు అదృష్టపు రంగు మరియు ఆకుపచ్చ కలరు. ఈరోజు పరిహారంలో చక్కని ఆర్థిక స్థితిని పొందటానికి యువతులకు చాక్లెట్ ట్రాఫీలను, చిన్నపిల్లలకు మీరు చాక్లెట్లను, మిఠాయిలను, తెలుపు రంగు స్వీట్లను పంపిణీ చేయాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని కూడా మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.